అలా జూబ్లీహిల్స్‌లో ఏ పార్టీ గెలవబోతా ఉంది? మన బీసీ సంఘాలంతా ఎటువైపు చూస్తా ఉన్నాయి? ఎవరిని గెలిపియడానికి ప్రయత్నాలు చేస్తా ఉంది? ఏం చెప్పాలనుకుంటారు? జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలకు బీసీ సంఘాలుగా ఈ రాష్ట్రంలో 2 కోట్ల మంది ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నవీన్ యాదవ్ నిలబడుతుండు. ఖచ్చితంగా 100% ఆయనే గెలుస్తుండు. గెలవాలని కూడా బీసీ సంఘాలు కానీ బీసీ ప్రజలు కానీ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ పార్టీల మధ్య జరుగుతున్నటువంటి పోటీ కాదు, ఈరోజు 2 వర్గాల మధ్య కులాల మధ్య జరుగుతున్న పోటీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే ఒక బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తే కమ్మ వారికి టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది, ఓ రెడ్డి అగ్రవర్గానికి చెందినటువంటి బీజేపీ పార్టీ ఇచ్చింది. ఈరోజు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో బీసీలకు ఇచ్చిందో అదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు కావాలని మా హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా బీసీ సంఘాలుగా బీసీ జేఏసీగా కోరుకుంటున్నాం. అతను ఖచ్చితంగా గెలుస్తుండు. విజయం ఖచ్చితంగా నవీన్ యాదవ్ను వరిస్తుంది. అంటే తను ఒక రౌడీ అని అనేక నిందలు వేస్తూ ఉన్నారు కదా! ఆ ఫ్యామిలీ ఎలా గెలిస్తే మళ్ళా వసూళ్ళ రాజ్యం వస్తది. వసూలు చేస్తారు. కిరాణా షాపుల కాంచెలు వసూలు చేస్తారు అనే విధంగా ఇవన్నీ వినబడతాను. వీటినన్నీ ఎలా చూస్తాను? గో రౌడీ కాదే, కనబడిన దొంగలు ఎవరో మీ అందరికి తెలుసు. సొంతం వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లె చెప్పింది కదా, మా ఇంట్లో ఏం లేకున్నా మేము 700 కోట్ల బ్లాక్ మనీ సంపాదించరు అని చెప్పి వాళ్ళ సొంతం హరీష్ రావు మీద సంతోష్ రావు మీద వాళ్ళ ఇంట్లో పంచాయతీ చేసుకునేగా బయటికెళ్ళింది. దొంగ సొమ్ము సంపాదించుకొని ఈ యొక్క సొమ్మును ఎవరెవరికి పంచాలో తెలియకనే కదా ఈరోజు కావాలనే ఒక బీసీని బదనం చేస్తానికి రౌడీ షీటలు అంటున్నారు. బిడ్డ ఖబర్దార్, మేము రౌడీలం కాదు, పేద ప్రజలకు న్యాయం చేసే మా బీసీ బిడ్డలు మా శ్రీశైలం అన్న నవీన్ అన్న అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎంతవరకు మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది? 50,000 మెజార్టీ ఖచ్చితంగా నవీన్ యాదవ్ అన్నకు వస్తుంది, తిరుగులేదు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్లో 3,00,000 ఓట్లు, 4 లక్షలలో 3,50,000 ఓట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళే ఉన్నాయి. ఓన్లీ అగ్రవర్ణాలకు 20,000 నుంచి 30,000 ఓట్లే ఉన్నాయి. అందులో 2 లక్షల ఓట్లు మా బీసీలే ఉన్నాయి. మా బీసీల ఓట్లు 1,80,000 ఓట్లు ఖచ్చితంగా నవీన్ అన్నకు పడుతున్నాయి. మెజారిటీ ఓట్లు మైనార్టీ ఓట్లు ఎంఐఎం కూడా మద్దతు ఇచ్చింది. కాబట్టి బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనది.